పుల్లలు కావాలరా పుల్లలు. చూడాల్సిందే ఈ రోజు నువ్వు రా. వెంకు శంకర్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. మన శంకర్ వరప్రసాద్ గారంట. వెళ్దామా? రే నాన్న మీ ఇంట్లోనేనండి బాబు, వేరే ఆడుతూ థియేటర్ లో ఉన్నాడు. ఇదేదో ఇంట్లో వెళ్ళాలో థియేటర్ లో ప్రియురాల సినిమాలో ఉంది. రానివ్వు, ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. చీ 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 చీ, ఏంటి సత్యవతి ఈ బంగాళదుంప కూరలో ఉప్పు లేదు కారం లేదు. ఆ కొత్త రుచులకు అలవాటు పడినప్పుడు పాత రుచులు అలానే ఉంటాయిలే. ఆ కొత్త రుచులేంటి? ఏంటో మీకు తెలుసు నాకు తెలుసు, ఇంకెందుకులేండి. సరేలే, కాస్త పెరుగు వేయి. ఏంటి సత్యవతి పెరుగు మొత్తం పులిసిపోయింది, గడ్డ పెరుగు లేదా? ఇక్కడ నేను కూర్చొని గడ్డ పెరుగుని ఏర్పాటు చేస్తూ ముద్ద కర్పూరంతో హాతనిస్తూ ఉంటాను. మీరు మాత్రం బయట రాజకార్యాలు వెలగబడుతూ ఉండండి. ఏంటిది వచ్చిన దగ్గర నుంచి తేడాగా మాట్లాడుతుంది? మన విషయం ఏమైనా తెలుసుంటుందా? ఏంటి సత్యవతి వచ్చిన దగ్గర నుంచి నీ అద్దం పద్దం లేని మాటలు. అసలు ఇంటికి రావాలంటేనే చిరాగ్గా ఉంది. ఎందుకుండదు, ఉంటుంది. బయట ఓదార్చే వాళ్ళు ఎక్కువయ్యారు కదా. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అసలు ఏమైంది సత్యవతి? మధ్యాహ్నం మీరు మ్యాట్నీ సమయానికి ఎక్కడున్నారు? మ్యాట్నీ గురించి అడుగుతుంది ఏంటి? అమ్మ కనిపెట్టేసినట్టుంది. మన పరిస్థితి అర్థం కావట్లేదు. ఎంత అమ్మకాలు పెట్టేసుకుందామా? ఎక్కడుంటాను? మన రైస్ మిల్ లోనే ఉంటాను. రైస్ మిల్లు? రైస్ మిల్లే. భోగి పండగ రోజు రైస్ మిల్ కి సెలవు కదండి. అది అది చెప్పండి, నీళ్లు నవ్వులుతున్నారేంటి? నేనేం నీళ్లు నవలట్లేదు, అన్నం తాగట్లేదు. నిన్న పక్కూరు జమీందారు నుంచి ఎక్కువ ధాన్యం బస్తాలు కావాలని కబురు వచ్చింది. మనుషులందరూ పండగ హడావుడిలో ఉన్నారు కదా, అందుకే నేనే దగ్గరుండి లోడ్ చేయించాను. దగ్గరుండి లోడ్ చేయించారా? అవును, దానికెందుకు అలా అనుమానంగా చూస్తున్నావు? రేపులి, నిన్న నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్ళావు కదా, నీకు అక్కడ మీ నాన్న కనబడలేదా? కొంప తీసి వీడు చెప్పేశాడా? ఇది చాలా విచిత్రమైంది నాన్న. అప్పుడెప్పుడు స్కూల్ బంక్ కొట్టి నేను మీకు దొరికాను, ఇప్పుడు నువ్వు నాకు దొరికావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తనెవరో నాకు తెలియదు. మీరు అబద్ధం చెప్పినా ఆ కింద పడిన ఒక కూల్ డ్రింక్ లో 2 నిమిషాలు నేను నిజం చెప్తున్నాయి. అది అయినా ఇంట్లో దేవతలాంటి మా అమ్మను పెట్టుకొని ఇలా తినడానికి మీకు సిగ్గులేదా? ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది. అయినా ఇప్పుడు మీ అమ్మ గురించి ఎందుకు లేరా? అలా అంటే అన్నారా? అమ్మ 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 ప్రాణం పోతుంది. నీకమ్మేరా, నాకే అమ్మోరు. అయినా మీ అమ్మ చూపించే గయ్యాలతనం నీకేం తెలుసురా? గయ్యాలేంటి? అమ్మను అందరూ దేవత అంటారు తెలుసా? భార్యలు ఎప్పుడు ఊర్లో వాళ్ళకి దేవతలాగే కనిపిస్తున్నారు. చేసుకున్నోడికే నరకం చూపిస్తారు. మీ అమ్మని చేసుకోగానే నాకు ఇష్టమైన సిగరెట్ మానేశానా, మందు మానేశానా, ఇక దానికోసం ఎన్నెన్ని చేశాను. కానీ ఏ రోజైనా నేను ఇంటికి వెళ్ళగానే ప్రశాంతంగా మాట్లాడిందా? చేసుకున్న నేరానికి 20 ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నాను. అబ్బా, ఈ నింతేరా, పెళ్ళైన 20 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అవును, నువ్వు పండుగాడితో వచ్చానన్ను. ఆ సునీత పిల్ల ఉందేంట్రా? దాని గురించి ఇప్పుడు ఎందులే. నువ్వు అమ్మతో చాలా ఇబ్బందులు పడుతున్నావు తెలిసింది కాబట్టి సరే, నేను ఈ ఎవరికే చెప్పను. నువ్వేం టెన్షన్ పడగలే. రేపులి, త్వరగా చెప్పు, ఆయన సినిమా థియేటర్ కి వచ్చాడా లేదా? వచ్చాడు. అమ్మయ్య, ఇదిగో సత్యవతి, చెప్తే విన్నావా? ఆడెవడో మాటలు విని రాముడు లాంటి రామేదే రా ఏజెంట్ లాగా ఎంక్వైరీలు చేస్తావా? ఎవరో చెప్తే నేనెందుకు వింటాను? మన వీరబాబాయ్ చెప్పాడు. ఆడొక వెధవా, ఫ్రిడ్జ్ లో సరిగ్గా డ్రింకులు పెట్టడు గాని చక్కగా ఉన్న కాపురంలో మాత్రం చిచ్చులు పెడుతుంటాడు. సర్లే, ఇంకెప్పుడు అలాంటి ఎదవల మాటలు వినకు. నేను అలా రచ్చబండ దగ్గరికి వెళ్ళొస్తాను. ఇంకా నయం, కొంచెంలో దొరికిపోయే వాళ్ళం. ఈ పులిగాడు బాగానే కాపాడాడు. హలో వెంకు. చెప్పు శంకు. అదే, నేను కనుమ రోజు ఊరెళ్ళిపోతున్నాను, గుర్తుందా లేదా అని. ఎందుకు గుర్తులేదు శంకు? నువ్వు ఊరెళ్ళిపోతున్నావన్న బాధలో సరిగ్గా అన్నం కూడా తినలేదు తెలుసా? అయ్యో, నేను పిండి వంటలు చేస్తున్నానే, నీకు మళ్ళీ చేస్తాను. ఈ ప్రేమ అనే మైదానంలో నాకు మిగిలిండేది 2 రోజులు మాత్రమే. ఈ 2 రోజుల్ని ఒక జ్ఞాపకంగా మలుచుకోవాలి. ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తే బాగుంటుంది. శంకు, గుడ్ మార్నింగ్.
శంకు నా కోసం ఇంకో 2 రోజులు ఉండొచ్చుగా. లేదు వెంకు, పిల్లలు ఇబ్బంది పడతారు కదా. ఈ పండగని మాత్రం నేను అస్సలు మర్చిపోను శంకు. నేను కూడా వెంకు 25 ఏళ్ళు వెనక్కెళ్ళాననిపిస్తుంది. శంకు నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, తీసుకురానా? నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా వెంకు? ఆ మల్లెపూలు మల్లెపూలు, చామంతి పూలు చామంతి పూలు, రోజా పూలు, అనుష్క లాంటి అమ్మాయిలకి సంపంగి పూలు, అందమైన ఆంటీలకి బంతి పూలు. రావాలమ్మా రావాలి. ఏంటి వెంకు, ఐస్ క్రీమ్ తినకుండా నన్నే చూస్తున్నావు? ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. నీతో ఉంటే కాలమే కరిగిపోతుంది. ఐస్ క్రీమ్ ఒక లెక్క. అమ్మ నా పులు వెంకట్రావు, జాతరలో పులేసలేస్తున్నావా? నీ సంగతి ఎలా కాదు. ఏమే సునీత, ఎగ్జిబిషన్ కి వెళ్దాం, వస్తావా? నేను రాను పిల్లడా. నరసింహ సినిమాలో నీలంబర్ లాగా అంత హార్ష్ గా చెప్తావేటే? సౌందర్య లాగా స్వీట్ గా చెప్పచ్చు కదా. హార్ష్ గా చెప్పకూడదు అంతేగా, మామూలుగా చెప్తాను. నేను రాను. రావచ్చు కదా సునీత, రాయే ప్లీజ్. రావాలి రావాలి రావాలి, బయటకు రావాలి. రాయే బాబు. నేను రాను పిల్లడా. రావాలి బయటకు రావాలి, బేగా నువ్వు రా. నేను రాను. రావాలి, బేగా రావాలి. ఎరా బాబు, ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఎరా వీరబాబు, కాకలా అలా అరుస్తున్నావు? కాదండి సత్యవతి గారు, అక్కడ మీకు ఇంకో గూట్లోకి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? యారా బాబు, పొద్దున్న ఫుల్గా కొట్టేవేటి, మాటలు లూజ్ అయిపోతున్నాయి. నువ్వు ఆగరా, ఆటలో పుడకే కదా. అంటే సత్యవతి గారు, అక్కడ మీ ఆయన గారు అక్కడ ఎగ్జిబిషన్ లో వేరే ఆల్రెడీస్తో ఐస్ క్రీమ్లు తినేస్తున్నారు. నువ్వు చూసావా? ఎందుకు చూడలేదు, మామూలుగా తింటారేటి. ఒక ఐస్ క్రీమ్ కప్పులో 2 స్పూన్లు వేసి తినేస్తున్నారు. ఏంటి, ఒక ఐస్ క్రీమ్ 2 స్పూన్లా? అమ్మ నాన్న, నిన్నేమో కూల్ డ్రింక్ లో 2 సార్లు, ఈ రోజేమో ఐస్ క్రీమ్ కప్ లో 2 స్పూన్లు. బాగానే ప్లాన్ చేస్తున్నావు. ఏమండి సత్యవతి గారు, మీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను. మీరు అర్జెంట్ గా ఎగ్జిబిషన్ వెళ్ళిపోతే మీ ఆయన రెడ్ హ్యాండ్ గా పట్టేసుకోవచ్చు. మొదలు వెళ్దాం. స్వామి, ఇప్పుడు అక్కడికి వెళ్తే నాన్న దొరికిపోతాడు, నాన్న దొరికిపోతే మనం దొరికిపోతాం. ఇంకే ఏరబాబు నీకు ఎందుకు వచ్చి బాబు, నీ బొక్కలే ఉన్నారా? ఇంకేముంటాయి పువ్వులు. మరి పూలు అమ్ముకోకుండా నీకు ఇప్పుడు కర్రలు పుట్టిస్తానట. మా నాన్న మీద మాకు నమ్మకం ఉంది, నువ్వు బయలుదేరి. అది కాదు నాన్న, వాడంత ఖచ్చితంగా చూసానని చెప్తున్నాడు కదా. నాకు మ్యాథ్స్ లో 100 వచ్చాయని చెప్తాను, నువ్వు నమ్ముతావా? అది ఎలా నమ్ముతానురా? మరి ఇదేనా నమ్ముతున్నావు? అయినా నీకు ఇప్పుడు ఏంటి డౌట్ క్లియర్ అవ్వాలి అంతేనా? సరే, నేను తీసుకెళ్తాను. నువ్వు చిన్నపిల్లడివి, నీకేం తెలుసు ఎలాంటి వ్యాపారాలు? అవును నాన్న, నీకెందుకులే, నువ్వు ఇంట్లో ఉండు, నేను వీరబాబు గారితో వెళ్ళొస్తాను. అమ్మా, ఏంటి నువ్వు బయట మనం గొడవ పడతామా? మన ఇంట్లో ఉన్న మేకలు మనమే కొద్దు తినాలి, బయట కొద్దు తింటూ ఊరుకుంటాం ఏంటి? అన్నీ నాంతో ఏమన్నా మనం చూసుకున్నాం. అది కరెక్టేరా. ఇదిగో వీరబాబు, నువ్వు బయలుదేరు, నేను మా పులిగాడు వెళ్ళి చూసొస్తాం. అది కాదమ్మా. రే బాబు, చెప్పింది కదా వెళ్ళమని, నువ్వు బయలుదేరి. వెళ్ళకపోతే వెళ్ళకపోతే ఊరు ప్రజల నాన్న ఎలాగైనా సేవ్ చేయాలి. ఎలాగ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? అమ్మా, నువ్వు ఒకసారి దిగవే, పెట్రోల్ కొట్టించుకొని రావాలి. ఇంకొక వెయిట్ చేయి. ఇదేంట్రా, ఈ సైకిల్ కదా? అదే దారి కొట్టించు గాలి. చెప్పరా పులి? నువ్వు ఒకసారి పక్క పక్కకొచ్చా, చెప్పరా? ఆవిడ పక్క నుంచి ఇంకో పక్క వచ్చావా? నేను ఇంకా ఆవిడ దగ్గరికి వచ్చానురా. పక్కకన్నావని నువ్వు. ముందు నువ్వు పక్కరా. చెప్పి ఇప్పుడు. ఏరబాబు గారు, నువ్వు ఎగ్జిబిషన్ లో ఆంటీ కొన్నావని మ్యాటర్ లిసింగ్ చేస్తాడు. అమ్మకైతే ఈసారి నీ మీద ఫుల్ అనుమానం వస్తుంది. నన్ను వేసుకుని ఎగ్జిబిషన్ వచ్చేస్తుంది, నువ్వు వచ్చి అక్కడి సైడ్ అయిపో. రే ఏంట్రా, ఏదోటి చేయరా. నేను చేద్దామనే కదా ఇది ఫోన్ చేసింది. నువ్వు వచ్చేంతగా ముందు ఎగ్జిబిషన్ నుంచి ఎగ్జిట్ అయిపో. శంకు, ఇక్కడ నుంచి పద వెళ్ళిపోదాం. ఏమైంది వెంకు? ఇక్కడ అసలు ఎయిర్ క్వాలిటీ బాగాలేదు, మొత్తం దుమ్ము. ఈ గాలి పీలిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏం అవ్వదులే, అయినా ఎగ్జిబిషన్ అంటే ఈ మాత్రం దుమ్ముంటుంది. అలా కాదు శంకు. నాకు గాజులు కొనుక్కోవాలనుంది, నా చీరకి మ్యాచింగ్. అలా కాదు శంకు. నన్ను గాజులు కొనుక్కోవద్దంటావా? అలా కాదు శంకు. ఈ గాజులు ఒక్కటే కొనుక్కొని వెళ్ళిపోదాం వెంకు. ఓడి అమ్మ, ఇప్పుడు ఇది వచ్చిందంటే నాకు సావే. పులి, కాస్త ఫాస్ట్ గా తొక్కరా సైకిల్. వెంకు, నాకు ఏ గాజులు బాగుంటాయి? ఏదోటి తీసుకొచ్చేసిపో, అన్ని బానే ఉన్నాయి. ఏంటి వెంకు, అప్పుడు తొందరపడి నన్ను దూరం చేసుకున్నావు, ఇప్పుడు తొందరగా నన్ను దూరం చేసుకుందాం అనుకుంటున్నావా? అది కాదు శంకు, నీ అందమైన చేతికి ఏ గాజులైనా బాగుంటాయి అని అంటున్నా. ఈ తొక్కడేదో నా ప్రేమ కోసం దొక్కి, ఈ కష్టాలు ఏదో నా ప్రేమ కోసం పడి ఉంటే ఈ పాటికి నాలో సెట్ అయిపోదును. త్వరగా తొక్కు పులి. దొక్కున్నానే.
అయ్యో ఇవి పట్టట్లేదు వెంకు. అయ్యో ఎందుకు పట్టవు శంకు, ఇలా ఇవ్వు. వెళ్దాం పద శంకు. ఈ జాతరకు మీ నాన్న ఎందుకు వచ్చాడురా? ఆయన ఎందుకు ఇక్కడ వస్తారమ్మా? ఆయన గాలి పీల్చుకోవడానికి ఖాళీ లేదు. ఆ గాలి చెప్పిన గాలి మంది ఇక్కడ రాకొచ్చావు. అలా కాదురా, నా భయం నాది, కొంచెం వెతుకుదాం పదా. వదిలేలేదే. నాను నువ్వు దొరకదు నాను, నువ్వు దొరికితే నాకు తోదిరిపోతున్నాను. అసలు దొరకదు. త్వరగా రా శంకు, వెళ్ళిపోదాం. వెంకు నాకు పూతరేకులు తినాలనుంది, కొనిపిస్తావా? ఆ, పోతా. రేకులు వెంకు. ఇప్పుడే తినాలా? నీతో కలిసి తినడం ఇప్పుడే కుదురుతుంది కదా. సరే. వీళ్ళు వచ్చేసారు. ఏంటి శంకు తినడం? అలా కాదు, పద 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 పద. ఆయన ఎక్కడా కనబడలేదురా. అమ్మయ్య, రానట్టున్నాడు. అసలు నాన్న గురించి నువ్వు ఏమనుకున్నావమ్మా? ఆయన గుడి లేని దేవుడు, బాణం లేని రాముడు, నువ్వు కదలేని దేవుడు. నేనే అనవసరంగా అనుమానించాను. పద. చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే. ఏ నారోయ్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవునరా పులి, నిజం చెప్పాలంటే ఈ సంక్రాంతికి దండం పెట్టుకోవచ్చురా. ఈ విషయం అమ్మాయి తెలిస్తే అప్పుడు ఉంటుంది అసలైన అనుభవం. నువ్వు ఉండగా నాకు భయం ఏంట్రా? అయినా కొడుకు పుట్టినప్పుడు కంటే వాడు ప్రయోజకుడు అయినప్పుడే కదరా తండ్రికి ఆనందం. అలాగే నేను కూడా నిజం చెప్పాలనా? ఏంట్రా? అదే ఆ అమ్మాయి సునితుంది కదా. ఆ ఏంట్రా పొద్దు కూకిన తర్వాత కూడా అలాంటి మాటలు? రేపు సంతకు వెళ్లి నాటుకోడి తీసుకురావాలి, మర్చిపోయారా? త్వరగా పడుకోండి. ఆ సరేలేరా, మళ్ళీ మాట్లాడుకుందాం. రేపు శంకు కూడా ఊరెళ్తుంది, రైల్వే స్టేషన్ లో దిగబెట్టి రావాలి. గుడ్ నైట్. ఆ, వచ్చే సంవత్సరం వస్తావా శంకు? నా చేతుల్లో ఏముంది, అప్పుడు పరిస్థితిని బట్టి. ఏంట్రా నువ్వు ఒక్కడవే వచ్చావు? నాన్నగారు ఎక్కడా? ఆయన ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు. ఏంట్రా ఈ మధ్య ఈయన ఎప్పుడు బయట తిరుగుతున్నాడు? నాకేదో అనుమానంగా ఉంది. అయినా ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి? ఆయన వల్ల చాలా బాధపడ్డాను, నువ్వే కదా చెప్పు. ఆ రోజు నా మాటలతో నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు శంకు. అవేం మాటలు వెంకు, నేను కూడా అప్పుడు కాస్త తొందరపడ్డాను. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండు శంకు, అదే నాకు కావాలి. ఆయన నా పక్కన ఉంటేనే నా మొహం మీద నవ్వుంటుందిరా. ఆయన గురించి పట్టించుకోపోవడం ఏంటి? ఆ, మరి నువ్వే కదా 20 ఏళ్ళ నుంచి భరిస్తాను నన్ను. పిచ్చోడా, 20 ఏళ్ళ నుంచి భరిస్తున్నానంటే అర్థం 20 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నాననే కదరా. నీకో విషయం తెలుసా? నాకు పెళ్ళై మీ నాన్న దగ్గరకు వచ్చాక నా పుట్టింటిని కూడా మరిపించేంత ప్రేమను పంచాడురా మీ నాన్న. మరి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు? అవును, గొడవ పడతాం, కలిసిపోతాం. అయినా మాకు విడిపోతామని భయం ఉంటేనే కదరా గొడవ పడకుండా ఉండడానికి ఆయన ఇష్టాలే నా ఇష్టాలుగా చేసుకొని బతుకుతున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయన వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారంటే నేను ఎలా బతకగలను? ఇష్టపడినవి జీవితంలో దొరకనప్పుడు దొరికిన వాటినే ఇష్టపడితే జీవితం సంతోషంగా ఉంటుంది శంకు. నిజమే. ఈసారి పిల్లల్ని తీసుకునిరా. ఆడపిల్లకి ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు దూరం అవుతారు. కొంచెం సమయం గడిచాక పిల్లలు వాళ్ళ దారిని వాళ్ళు చూసుకుంటారు. కానీ జీవితాంతం తోడుండేది భర్తేరా. అలాంటి భర్త జీవితంలో వేరే అమ్మాయి ఉందని తెలిస్తే ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది? అందుకే మీ నాన్న మీద అంత అనుమానం పడుతున్నాను, అంత భయపడుతున్నాను. నిజం చెప్పాలంటే ప్రేమిస్తున్నాను. ఏంట్రా ఏడుస్తున్నావు? అమ్మా సారీ అమ్మా, నానంటే నీకు ఇష్టం లేదేమో అనుకుని నీ దగ్గర నిజం దాచాను. ఏంటది? శంకు, వచ్చే సంవత్సరం మీ ఆయన పిల్లలతో తప్పకుండా రావాలి. సరే వెంకు, అన్ని కుదిరితే మళ్ళీ వస్తాను. వెంకు, ఆ సత్యవతి, తను శకుంతల అని నా వైఫ్. శంకు, తను సత్యవతి అని నా ఫ్రెండ్. మార్చి చూసుకోండి. సరే వెంకు, వస్తాను సత్యవతి గారు. సత్యవతి, సత్యవతి, సత్యవతి. మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను, నన్ను ఎలా మోసం చేయాలనిపించిందండి?
చెప్పండి. అయినా ఈ వయసులో మీకు ఈ పాడుబుద్ధి పుట్టిన తర్వాత నేను బతకడం దేనికి? సత్యవతి ఒకసారి నేను చెప్పేది వినవే. ఇంకేం చెప్తారండి? ఇన్ని రోజులు మాయ మాటలు చెప్పింది సరిపోలేదా? నాకంటే మీకు ఆవిడ ఎక్కువైనప్పుడు మరి ఆవిడనే పెళ్లి చేసుకోవాల్సింది. నేను గోదాట్లో దూకుతాను. సత్యవతి, ఒక మగాడు ఆడది కలిసి తిరిగినంత మాత్రాన వాళ్ళ మధ్య ఏదో సంబంధం ఉన్నట్ట సత్యవతి? లేదంటే కుటుంబాన్ని వయసుని మర్చిపోయి బరి తెగించి తిరుగుతున్నట్ట? మరి మీరు చేసింది ఏంటి? నేను చెప్పేది పూర్తిగా విను సత్యవతి. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నప్పుడు మనం ఇష్టపడిన వాళ్ళు లేదా మనల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు కలిసినప్పుడు కనీసం మాట్లాడాలనిపించదా? అలా అని సినిమాలకి షికార్లకి తిప్పుతారా? సత్యవతి, ఒక్కసారి బయటికెళ్లి చూడు. ఈ కనుమ రోజు ఎంతో మంది పెరిగిన ఊరిని కలిసి తిరిగిన ఫ్రెండ్స్ ని వదిలేసి ఎంత భారంగా ఊరికెళ్తున్నారో. ఇక్కడికి వచ్చిన 3 రోజులు వాళ్ళ లైఫ్ లో ఉన్న కష్టాలని భారాల్ని మర్చిపోయి తిరుగుతారు. అలాంటి స్వచ్ఛమైన స్నేహమే నాది శకుంతలాది. మీరు ఆవిడని ఇష్టపడుతున్నారని ఊరందరూ అంటున్నారు. సత్యవతి, ఎప్పుడో చిన్నప్పుడు కాస్త ఇష్టపడినంత మాత్రాన ఇప్పుడు మళ్ళీ మేమిద్దరం పెళ్లి చేసుకుంటావా? తనకి పెళ్ళై పిల్లలున్నారు, నాకు పెళ్ళై పిల్లలున్నారు. ఈ విషయం మా ఇద్దరికి బాగా తెలుసు. అంటే ఇంక తను మీ జీవితంలో లేనట్టేనా? నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో నీకు తప్ప వేరే ఎవరికీ చోట్లేదు. అయితే నేను భయపడాల్సిన అవసరం లేదా? సత్యవతి, మేమిద్దరం సంక్రాంతికి కలిసిన ఇద్దరు స్నేహితులమే తప్ప ప్రేమికులం కాదు. నా ప్రేమ ఎప్పుడు నా కుటుంబం మీదే. అలాగే తనకి ఓ కుటుంబం ఉంది, దాన్ని మనం గౌరవించాలి. ఆ, నిజమేనండి. నన్ను క్షమించండి. క్షమించడం వరకు ఎందుకులే సత్యవతి, నువ్వు కూడా ప్రేమతోనే కదా నన్ను అనుమానించావు. ఎక్కువ టెన్షన్ పడకు. ఇంతకీ భోంచేసావా? లేదండి, నిన్నటి నుంచి ఇదే బెంగతో అన్నం మీదకి అసలు ధ్యాసే పోలేదు. పద, ఈ రోజు నేనే నీకు వండి పెట్టి వడ్డిస్తాను. అబ్బా, అమ్మ నాన్న ఎంత మంచిగా ఉన్నారో. గొడవలైనా కలిసిపోతారు, కలిసిన గొడవలు పెట్టేసుకుంటారు. తిట్టుకుంటేనే ప్రేమిస్తారు, ప్రేమించుకుంటూ కూడా తిట్టుకుంటారు. భలే ఉంది ఇలా ప్రేమ. నాకు కూడా జీవితంలో ఇలాంటి ప్రేమ దొరికితే బాగుంది. నాన్న పులి, నేను రైల్వే స్టేషన్ లో ఉన్నానన్న విషయం మీ అమ్మకి ఎలా తెలిసిందిరా? నానా, మొన్న హాల్లోకి సుబ్బారావు కూతురుతో వచ్చావేంట్రా? అది నానా, అది చెయ్యాల్సిందంతా చేసి లాస్ట్ లో సెంటిమెంట్ డైలాగులు చెప్తావా? నిన్ను ఇలా కాదురా.